ప్రతి ఒక్కళ్ళ జీవితాన్ని చూస్తున్నాడు. ఎంతమంది అయితే బాధ అనుభవించారో, శ్రమలను అనిపించారో, రక్తాన్ని కార్చారో, ఎంతమంది అయితే వేదనకు రోదనకు గురైపోయారో, రోగాలతో, వ్యాధులతో, బానిసత్వంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అట్టి వారందరిని చూస్తున్నాడు. పిల్లారా, నీ స్థితి చూస్తున్నాడు, నీ కష్టం చూస్తున్నాడు, నీ కన్నీళ్లు చూస్తున్నాడు, నీ పిల్లల జీవితాన్ని చూస్తున్నాడు. నీ భర్త, నీ భార్య, లేక నీ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు ఎవరి నిమిత్తమైతే నువ్వు బాధపడుతున్నావో బాధ కూడా దేవుడు చూస్తున్నాడు. పిల్లారా, నువ్వు సహాయం చేయలేకపోవచ్చు, దేవుడు సహాయం చేయవాడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 61వ అధ్యాయం చదువుదాం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చినది, పేదలకు సువార్తమానం ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. ఈ వాక్యాలు పిల్లారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభువారు ఈ యొక్క యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-2 వచనాల నుండి మాట్లాడినట్లుగా మనము